Sir, other districts are there, so Satya Sai and all. I request the collectors to focus on these grievances. If once in a week, if 1 hour or 2 hours you can spend on this, and then check up why grievances are still pending. And second thing, whatever they are claiming to redress, and after audit the data says that it is not redress, may take some little bit of introspection into that. I think we'll be able to get out of this. ఇక్కడ మెయిన్గా మీరు ఆల్ కలెక్టర్స్ డౌన్ బిలో ఉండే వాళ్ళు కూడా ఐడియా ఉండాలి. ఇండివిజువల్ గ్రీవెన్సెస్, వన్ ఈజ్ ఫైనాన్షియల్, వన్ ఈజ్ నాన్ ఫైనాన్షియల్. డేట్స్ 15 జూన్ నుంచి 14 సెప్టెంబర్ వరకు ఒకదాన్ని చూస్తే 97.3% నెగిటివ్, 96.4% నాన్ ఫైనాన్షియల్. ఈ రెండు వ్యాలిడేషన్ అయిందా భాస్కర్ గారు? వ్యాలిడేషన్ ఫుల్ ప్రూఫ్. They have been called, sir. Each one of them has been physically That is called. Yes, sir. Okay, then second, PGRS individual grievances 15th September, 15th December latest. ఇందులో మీరు చూస్తే 77.23 ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ 57.43. నాన్ ఫైనాన్షియల్ సపోజ్ టు బి కంప్లీటెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అల్లూరు సీతారామరాజు 80% నెగిటివ్, ఫైనాన్షియల్ ఆల్సో 48% నెగిటివ్. మిగిలిన జిల్లాలు అమరగుండటి అంబేద్కర్ జిల్లా 44, 43 నెగిటివ్. ఇంకొక పక్కన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ 53% నెగిటివ్ నాన్ ఫైనాన్షియల్, 62% సత్సాయి. సో దిస్ ఈజ్ వేర్ 60% చిత్తూరు, 50% బాపట్ల, 62% అన్నమయ్య. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫిక్స్ అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. నేను కూడా నెక్స్ట్ మంత్ నుంచి, జనవరి నుంచి ఐ విల్ కమ్ సర్ప్రైజ్. అట్ ఎ గ్లాన్స్ ఐ విల్ చెకప్. దేంట్లో నో కాంప్రమైజ్. ఎందుకంటే ఒక రెస్పాన్స్ అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు మనం కూడా ఎక్కడికక్కడ స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి. మీకు అన్నీ ఉన్నాయి. ఏ పర్సన్ ఫెయిల్ అయ్యాడు కూడా మీకు ఉంది. ఒకవేళ ఈ డేటాలో ఏదైనా తప్పు ఉంటే మీరు చెప్పండి, విల్ కరెక్ట్ ఇట్ అగైన్. బట్ అల్టిమేట్లీ ఎవ్రీ రిడ్రెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ గ్రీవెన్స్ తీసుకోవడం, రిడ్రెస్ చేయడం, ఎందుకు అయిందో కాలేదో మనం చెక్ చేసుకునే పరిస్థితి ఉండాలి. ఇంకొక పక్క కమ్యూనిటీ కూడా మీరు చూస్తే సిమిలర్ టైంలో 94.4, 97.3, మళ్ళీ ఇప్పుడు వచ్చే కొందికి డిసెంబర్ లేటెస్ట్ 70, 30, 71, 29 కొంచెం బెటర్గా ఉంది. మళ్ళీ జిల్లాలు కూడా మీకు ఉన్నాయి, మీరు చూసుకోండి. అల్లూరు సీతారామరాజు, యూ హ్యావ్ టు స్ట్రీమ్ లైన్ యువర్ అడ్మినిస్ట్రేషన్, గ్యారప్. అదర్వైజ్ ఇది హ్యాబిచువల్ అయిపోయినా కూడా మనకు ప్రాబ్లం వస్తుంది. చిత్తూరు కూడా కాంప్రమైజ్ కాకుండా యూ హ్యావ్ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్. ఇవి ఏ జిల్లాలో కొంచెం వీక్నెస్ ఉందో అక్కడే ఇవన్నీ కూడా మళ్ళీ సత్సాయి కూడా అట్లే ఉంది. కాబట్టి మీరు కొంచెం ఫర్మ్గా ఉంటే తప్ప, లీనియంట్గా ఉంటే మాత్రం ఎవ్రీబడి విల్ డెవలప్ కాంప్లసెన్సీ ఆర్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ లెవెల్స్ డెవలప్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు ఎవరు పనిచేయరు. అందరూ వింటున్నారు, నేను క్లియర్గా చెప్తున్నా. మిమ్మల్ని గౌరవిస్తాం, అదే సమయంలో ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి. దెర్ ఇస్ నో కాంప్రమైజ్, జీరో టాలరెన్స్ ఆన్ దట్. 90% బాగా చేస్తున్నారు, ఓన్లీ 10% వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. ఆ 10% కోసం మళ్ళీ చెప్తున్నాం, దే హ్యావ్ టు మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆర్ అదర్వైజ్ యూ హ్యావ్ టు పుల్ దెమ్. ఎవరైనా కావచ్చు. వీఆర్ మెంట్ ఫర్ ఇయర్. ఎందుకంటే ఒక అకౌంటబిలిటీ వచ్చిందని నేను ఎప్పుడనే చెప్తున్నాను. ఇప్పుడు మైన్యూట్గా వెళ్తున్నాం. టుమారో ఐ మే కాల్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్, పర్టికులర్ పర్సన్ at random he has to answer. That stage will come. ఆ స్టేజ్ రాకుండా ఎవ్రీబడి హ్యాస్ టు ఇంప్రూవ్ దర్ పర్ఫార్మెన్స్. ఓకే, నెక్స్ట్ మీటింగ్ నాకు ఎవ్రీ మంత్ విల్ మానిటర్ దిస్, ఎవ్రీ క్వార్టర్లీ విల్ హ్యావ్ ఎ క్లారిటీ.
దీంట్లో మీరు ఏదైనా ఉంటే చెప్పండి, ఎస్ఓపి ఏమైనా మార్చాలంటే మారుస్తాం. బట్ అల్టిమేట్లీ గ్రీవెన్సెస్ తక్కువ వస్తే అవర్ గవర్నెన్స్ ఇస్ రైట్. గ్రీవెన్సెస్ ఎక్కువ వస్తే నాన్ ఫైనాన్షియల్ కానీ ఫైనాన్షియల్ ఆస్పిరేషన్స్, నాన్ ఫైనాన్షియల్ నాన్ ఫంక్షనింగ్ అది డిపార్ట్మెంట్. ఒకసారి అన్ని సమస్యల పరిష్కారం అయినాక నాన్ ఫైనాన్షియల్ రాకూడదు. సర్టిఫికేట్స్ అన్నీ ఆన్లైన్లో పెడుతున్నాం, 90% అది వెళ్ళిపోయింది. క్యాస్ట్, నేటివిటీ, ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్. ఇంకా ఎవ్రీ సర్వీస్ యు ఆర్ ప్రొవైడింగ్ ఆన్లైన్, అక్కడ చేసుకుంటారు. మీకు వచ్చేది ఎక్కడ లిటిగేషన్ ఉంటేనే మీ దగ్గరికి వస్తున్నారు. ఇక్కడ ఆ లిటిగేషన్ ఫ్రీ మనం చేయాలి. ఫైనాన్షియల్ వచ్చినప్పుడు మీరు కూడా అనలైజ్ చేయండి, మినిస్టర్ కూడా అనలైజ్ చేయండి. ప్రాధాన్యత క్రమంలో మనం ముందుకు పోదాం. ముందు చెప్పాను, రోడ్స్ ఉన్నాయి, దట్ ఈజ్ ఎ ప్రాబ్లం హిస్టారికల్గా. దానికి ఇప్పుడు కృష్ణబాబు గారు ఇక్కడ ఉన్నారు, ఆయన డిప్యూటీ సీఎం గారు కూడా ఒక 5,000 కోట్లు పంచాయతీరాజ్ డబ్బులు ఇచ్చి అవి కూడా స్టార్ట్ చేశారు. అవి 2 అవుతాయి. డ్రైనేజ్ ఇష్యూస్, నారాయణ గారు మీరు కూడా చెప్పాలి. డ్రైనేజ్ ఇష్యూ ఇస్ ది ఇష్యూ వెన్ యూ ఆర్ గోయింగ్ టు సార్ట్ ఇట్ అవుట్. అప్పటికెప్పటికి ఒక లెవెల్కి వస్తాయి. ముందు నాకు కావాల్సింది ఆల్ కలెక్టర్స్ కెన్ ప్రిపేర్ ఎస్ఓపి ఆఫ్ క్లీనింగ్ ఆఫ్ డ్రైన్స్ ఫస్ట్. 3 months or 2 months క్లీనింగ్ ఆఫ్ డ్రైన్స్ పెట్టేయండి. ఎక్కడ డ్రైన్లో స్టాగ్నేషన్ ఉండడానికి వీలు లేదు. అది ఎస్ఓపి పెట్టి రికార్డ్ చేసి అవసరమైతే అవుట్ సోర్సింగ్ పెట్టి సిస్టమేటిక్ క్లీన్ అయిపోవాలి. దట్ ఈస్ 1 step. నెంబర్ 2, అది అయినాక మీరు 2 ఏళ్లలో మొత్తం కంప్లీట్ చేయడం. 3వది వాటర్ క్రైసిస్ 4.3. సాయి ప్రసాద్ గారు మీరు వీళ్ళు కూడా చెప్పాల్సిన వాటర్ క్రైసిస్ అన్నారు. అంటే ఇవన్నీ కూడా ఒకసారి డేటా చూడండి. డ్రింకింగ్ వాటర్ ఆర్ ఇరిగేషన్ వాటర్ బికాస్ ఆఫ్ వెలుగొండ ఆ ఏరియా, గిద్దలూరు ఆ ప్రాంతంలో ఏదైనా ఇంకా వాటర్ లేదనే ఫీలింగ్ ఉన్నారా? ఒకసారి డేటాను చూసి ఏం చేయాలో రెమెడియల్ మెజర్ తీసుకుందాం. అందుకని అవన్నీ కూడా తీసుకొని ఏలూరు ఇవన్నీ కూడా మీరు టేక్ ఇట్ అప్. ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నా విత్ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఉంటే ఇమీడియట్ చేస్తాం. లేకపోతే ఇంకొంచెం చిన్న సమస్యలు కూడా ఏం చేయాలో దానికి ఆల్టర్నేటివ్ రండి. ఇట్ ఈస్ ఏ మైనర్ సమస్య, విల్ హ్యాండిల్ ఇట్ ఇమ్మీడియట్గా. మళ్ళీ సమ్మర్ వస్తుంది, ఆల్ సమ్మరే కాదు ఎప్పుడు కూడా నాకు వాటర్ సెక్యూరిటీ అని నేను మాట్లాడుతూ ఉంటే మీరు డ్రింకింగ్ వాటర్ లేదనేది రాకూడదు. బోత్ అర్బన్ అండ్ రూరల్. శశి మీరు కూడా వర్కౌట్ చేసుకోండి. నీకు ఆ డేటా ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూర్చొని. ఆర్టీజీఎస్లో మేము ఇస్తాం ఆ డేటా, నా దగ్గర ఉంది ఇస్తాం. దెన్ హౌసెస్ ఇష్యూస్ జైన్ 3.8%. నెక్స్ట్ ఇష్యూ ఈ 3.8. ఇది కూడా మీరు కన్సిడరేషన్స్ డేటా కూడా ఇస్తాం. ఆల్ డేటా పెట్టుకుని మీరు చేయండి ఆ పని. అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, దాన్ని డిస్కస్ చేద్దాం. అగ్రికల్చర్ సపోర్ట్ ఎట్లా మానిటర్ చేస్తూనే ఉన్నాం. పెన్షన్ ఇష్యూస్ ఎక్కడన్నా జెన్యున్గా ఉండే ప్రాబ్లమ్స్ ఉంటే అలాంటి మరీ జెన్యున్గా ఉండేటి కొన్ని అనలైజ్ చేసి హ్యూమన్ యాంగిల్లో క్లియర్ చేసుకుంటూ వెళ్దాం. ఎట్లా చేయాలని కూడా వర్కౌట్ చేద్దాం. నాన్ ఇంప్లిమెంటేషన్ స్కీమ్స్, ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, దానికి ఎట్లా ప్రోగ్రామ్ ఇచ్చాం. 1.3. 9th ప్రాబ్లం ఎలక్ట్రిసిటీ, పవర్ కట్స్ అన్నీ కూడా కొంచెం అది ఒకసారి చెక్ చేసుకుందాం మనం. ఇవి కాబట్టి ఇది కూడా గ్రీవెన్సెస్ అన్ని నెక్స్ట్ క్వార్టర్కి 0 గ్రీవెన్సెస్తో మనం ఇక్కడ ఉంటాం. ఫైనాన్షియల్ వరకు మీరు చూసుకొని ఏ విధంగా బడ్జెట్ని మార్చుకోవాలో అవి మార్చుకుంటాం. ఉండే డబ్బులతో అడ్జస్ట్ చేస్తాం, కానప్పుడు బడ్జెట్ కూడా సపోర్ట్ ఇస్తాం. విల్ వర్క్ ఇట్ అవుట్. దెన్ నెక్స్ట్ sir, data-driven governance. Sir, I'll briefly spend data lake. All of us know that last time also we have spent some time explaining what data lake. Now, sir, we are in a position where we can start doing the use cases. Of course, secretaries have all departments have told us use cases they require. Collectors specifically request ఏంటంటే మీరు ఫీల్డ్లో పనిచేస్తారు కాబట్టి మీకు ఏదైనా ప్రాసెస్లో ఎఫిషియన్సీ కోసం కానీ లేకపోతే
టూ మచ్ ఆఫ్ మాన్యువల్ వర్క్ ఉన్నదాన్ని ఆటోమేట్ చేయడానికి మీది ఏ రిక్వైర్మెంట్ ఉన్నా if you can tell us, we can do that. Advantage is that what we do for one district, we'll do for all districts. So request for all of you to suggest any specific field level use cases you require to be developed from our data sets. We'll be happy to do it. RTGS website lo ee suggestions kosam we have opened a web form. You may go there and indicate the kind of solution that you want. We'll be happy to develop that and give it to you, and so that that can be used by you for increasing the efficiency or reducing the drudgery of a day-to-day administration, sir. So request to all the collectors on that. So both two ways. yes, Any collector is having any knowledge, you can prepare use case basing on your own resources. Then we can bring it to our notice. We will also use that for scaling. Or you are having any problem, you can refer it to RTGS. They will develop use cases. Two ways. మీరు డెవలప్ చేయగలిగితే విల్ బి వెరీ హ్యాపీ. డెవలప్ చేసి మాకు కూడా ఇవ్వండి, ఈ పని చేస్తుందని. అంటే ఆల్ గ్యాప్స్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఏఐ సొల్యూషన్ వీ హ్యావ్ టు అప్లికేట్. మీరు తయారు చేయాలి, అందరూ ఏఐ యూజ్ చేసుకోవడం ఇది మస్ట్. మీరు ఒకవేళ కానీ గ్యాప్లు ఉంటే అవి మీరు తయారు చేసి ఇవ్వండి, మీరు వాడండి, మాకు ఇవ్వండి. లేదంటే మీకు కావాలంటే చెప్పండి, మేము కూడా తయారు చేస్తాం. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది సెట్ అయ్యే వరకు. రేపు ఫిబ్రవరి బాంబేలో గ్లోబల్ ఏఐ కాన్ఫరెన్స్ ఉంది. అప్పటికి మనం కొన్ని యూస్ కేసెస్ ఇన్ గవర్నెన్స్ తయారు చేసి షోకేసింగ్ చేసే పరిస్థితిలో ఉండాలి. వర్కౌట్ చేయండి మీరు. హెల్త్ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం చేసామని. అలాంటివి కొన్ని మనం ఏవైతే ఉన్నాయో అవన్నీ వర్కౌట్ చేద్దాం. yes, with your permission, sir, I'll move, sir. AI use cases, sir. Again, all departments మనం మాట్లాడి 98 use cases we have started working on that. Some of them have crossed the POC states. Some we can scale up to the entire state. So different levels lo ఉన్నాయి, sir. Here again request to all the collectors is that AI use cases also దయచేసి if you feel that we need to do some AI use cases in a specific area, specific function, we'll be happy to do that. దీనికి కూడా సార్ RTGS వెబ్సైట్లో వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ వెబ్ ఫామ్ ఇన్ విచ్ దే కెన్ డూ, సార్. జనరలీ హ్యాకథాన్స్ కండక్ట్ చేసేటప్పుడు దిస్ ఈస్ ఫర్ ఆల్ ది సెక్రటరీస్. సో వెన్ వీ డూ హ్యాకథాన్ సమ్ ప్రైజ్ మనీ అనౌన్స్ చేస్తాం, సార్. అదర్వైజ్ ఆ ప్రైజ్ మనీ కోసము కొంతమంది దే విల్ పార్టిసిపేట్. సో కొంత మినిమం ప్రైజ్ మనీ ఒకటి ఆల్ సెక్రటరీస్ హ్యావ్ టు ఫిగర్ అవుట్, because these are the departments currently we are working on hackathons. This is a request to all the secretaries and HODs to put some prize money available. And then once the POC is done, at least ఒక డిస్ట్రిక్ట్ POC చేయడానికి మనం ఫండ్ పెట్టుకుంటే సార్ స్టేట్ వైజ్ అండ్ వెళ్ళటానికి వీఆర్ టైయింగ్ అప్ విత్ ఇండియా AI మిషన్ యాజ్ వెల్ యాజ్ ది బిల్ గేట్స్ ఫౌండేషన్, సార్. ఒక POC వరకు మనం చూసుకుంటే తర్వాత స్కేల్ విల్ టేక్ విత్ దోస్ రిసోర్సెస్, సార్. రిక్వెస్ట్ can you make it one wing, 3-member టీం పెట్టి ఆ 3-member టీం జిల్లాలతో కోఆర్డినేట్ చేసుకొని కంటిన్యూగా డిపార్ట్మెంట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ దే విల్ స్కేల్ ఇట్. దాని ముందు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూస్తారు. ఇది ఓకే అనుకుంటే దాన్ని స్కేలింగ్ చేద్దాం. వాళ్ళకి ఎంత పే చేయాలనో కూడా పే చేద్దాం. వాళ్ళకి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇస్తే స్కేలింగ్ వాళ్ళు కూడా చేసుకుంటారు బయట కూడా. ఆంధ్రప్రదేశ్లో మనం ఉండే డేటా అంతా కూడా శాండ్ బాక్స్ ఒకటి ఓపెన్ చేసి మీరు ఆల్ డేటా మాస్క్ చేసి మీలంతా ఎంతవరకు ఇవ్వగలుగుతాం ఇచ్చి ఎవరెవరు ముందుకు వస్తారు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏ యూస్ కేసెస్ తయారు చేయడానికి వస్తారు, మనం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇస్తాం. వాళ్ళు స్కేలింగ్ కానీ అవుట్ సైడ్ రిప్లికేషన్ చేసుకుంటారు. All the data sets available after masking we'll make available in the sandbox. When you are going to do that already? Sir, January first week we'll keep it open, sir. January mask it, sir, then we'll open. No, make it January 1st. Yes. New year. Yes. And then ask people to go ahead. Yes. 3-member team 5-member team వేయండి. అవసరమైతే 1 or 2 సెక్రటరీస్ పెట్టుకుని కావాలండి. కంటిన్యూ చేద్దాం. So this is what I request, sir. Aware too, sir. Aware now, all of us know that last మన 2 cyclones లో కూడా వాడాము. This is generally what is the concept of Aware. So now Aware is live, sir. Request all the collectors to use it actively. In fact, you can use ఒకసారి it. ఒకసారి డెమాన్స్ట్రేట్ చూపేయండి. Aware ఒకసారి live, sir. లైవ్ తీసుకోండి. Live. లైవ్ తీసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. Yes.
So right side ఉన్నవి parameters, sir. These are the parameters we are not. What is the today water level? Water total available of water. What are all the parameters we are having? Yeah. 1 minute. Total water available and also groundwater. ముందు total available water ఎంత ఉంది? At a glance, I want to do. What is the requirement for Kharif? Rajsekhar, నువ్వు వాటర్ బడ్జెట్ ఇవ్వాలా, నీళ్ళు ఊరికే రావు ఇయర్ ఆఫ్టర్వర్డ్స్. ఎంత వాటర్ కావాలో మీరు అనలైజ్ చేసే పరిసరాలు, డ్రింకింగ్ వాటర్ కూడా, పంచాయత్ రాజ్, రూరల్ డ్రింకింగ్ వాటర్, అర్బన్ డ్రింకింగ్ వాటర్, యూ హ్యావ్ టు గివ్ ఇంటెంట్ నౌ. అంతేగాని వాటర్ ఏదో ఉంది కాబట్టి మేము తీసుకుంటా అంటే కుదరదు అనమాట. ఇన్ ఫ్యూచర్ వాటర్ ఈజ్ చార్జ్డ్. కాబట్టి కొంచెం సైంటిఫిక్గా చేద్దాం ఎక్సర్సైజ్ అంతా అలవాటు చేసి. 6.07 మీటర్స్లో ఉంది గ్రౌండ్ వాటర్ యాజ్ ఆన్ నౌ. 82.4% రిజర్వాయర్స్లో ఫుల్ అయింది. 911 TMs ఆఫ్ వాటర్ ఉంది. సాయిల్ మాయిశ్చర్, రెయిన్ఫాల్ ఇయర్ 896 millimeters పడింది. సర్ప్లస్ ఆఫ్ 4.5%. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు హైయెస్ట్ అటు డిస్ట్రిక్ట్ చూపించండి. ఏ జిల్లా ఎట్లుంది గ్రౌండ్ వాటర్, ఎక్కడ లో డీప్ లెవెల్లో ఉండే గ్రౌండ్ వాటర్ ఎక్కడ ఉందో ఒకసారి చూపించండి. ఏ జిల్లా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ? ఎంఐ ట్యాంక్స్ అది కాదు, ఇక్కడ గ్రౌండ్ వాటర్ జూమిట్, ముందు జిల్లాల వరకు అది వరుసగా వచ్చాడు. ఈస్ట్ గోదావరి గ్రౌండ్ వాటర్ లెవెల్ యాజ్ ఆఫ్ నవంబర్ ఎండ్, దట్ ఈస్ ఇయర్ ఎండ్, 18.62 meters. Now East Godavari district, there is a soil problem, there is other problems, but you have to work in that direction. Now repu irrigation department will give you action plan, పంచాయతీ డిపార్ట్మెంట్ ఫండ్స్ కూడా తీసుకొని ఏం చేయగలుగుతారో. నాకు 3 meters ప్లస్కి రావాలా. ఇప్పుడు 6.07 ఉంది, అది 3కి రావాలి ఈ సీజన్లో. అదే సమయంలో పోస్ట్ మాన్సూన్ -8లో ఉండాలి. మీరు దగ్గర దగ్గర 16 మీటర్లు తగ్గాలి, 15 మీటర్లు తగ్గాలి. అదే మరి ఏలూరు 16.22, ఇది కూడా మీరు November 25, మీరు కూడా ఏలూరు కీర్తి, మీరు కూడా ఇది ఆవిడ. వర్కింగ్ అవుట్ సార్, ఫామ్ బాల్స్ కానీ శాండ్ స్టోన్ కి వేరే సెటప్ ఏం చేయాలి నాకు తెలియదమ్మా. మీరు ఏం చేస్తారో యాక్షన్ ప్లాన్ తో రండి. షూర్ సార్. అండ్ ఆల్సో ఇరిగేషన్ కూడా విల్ గైడ్, బట్ యువర్ రెస్పాన్సిబిలిటీ హౌ టు బ్రింగ్ ఇట్ 3 meters. ఏలూరు ఈస్ట్ గోదావరి లెవెల్లో ఉన్నాయంటే నోబడి విల్ బిలీవ్ ఇన్ ది స్టేట్. గోదావరి పక్కన, దట్ ఈస్ ది ప్రాబ్లం. ఆడ నుంచి వచ్చి సత్యసాయి 10.68. సత్యసాయి యూ హ్యావ్ టు గో ఫర్దర్, ఆల్ అవుట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్. ఎస్ సార్, జూన్ జూలైలో మాకు డ్రై స్పెల్స్ వచ్చినాయి సార్. అండ్ ఆగస్ట్ నేను అడిగేది ఇప్పుడు డిసెంబర్. నవంబర్కి రెయిన్ సీజన్, రెయిన్ ఇయర్. నిన్న నవంబర్ అయింది, December 1st is the criteria. From now onwards, every December 1st, we will have a water auditing. Tomorrow, day after tomorrow, irrigation department Raman అడిగారు లేరు ఇక్కడ, ప్రసాద్ ఉన్నారా? ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? వాటర్ ఇయర్, వాటర్ ఆడిటింగ్ 29th పెట్టండి. ఆ రోజు అనౌన్స్ చేస్తాం, యాక్షన్ ప్లాన్ కూడా అనౌన్స్ చేస్తాం. ఓకే. అదే మరి ఇక్కడ వచ్చే కొందికి అనంతపూర్ స్టిల్ ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. యూ హ్యావ్ టు డూ దాట్. దెన్ కృష్ణా రివర్ గురించి మాట్లాడుతున్నాం. కృష్ణా డిస్ట్రిక్ట్
వాట్ ఈస్ ది ప్రాబ్లం కృష్ణా డిస్ట్రిక్ట్? సార్ వి విల్ ఇంప్రూవ్ సార్. బేసికలీ అప్లాంట్స్ లో ఇష్యూ సార్. మాకు 3-4 మండల్స్ ఉన్నాయి సార్. బాపుల్పాడు, నాకు తెలియదు, మా అక్కడే ప్రాబ్లం, అందుకే అడుగుతున్నాను నేను. వి విల్ ఇట్ ఈస్ పుల్లింగ్, యూ ప్లాన్ ఇట్. ఎస్ సార్. మీకు అక్కడికి వచ్చే కొందికి అదొకటి. దెన్ వెస్ట్ గోదావరి ఎక్కడ ప్రాబ్లం మీకు? 7.44. సార్ ఎక్కడ కొద్దిగా పాకెట్స్లో వాటర్ అట్లా ఉంది కానీ సార్ మాకు ఇట్లా కవ్వగానే నీళ్ళు వచ్చేస్తే అసలు అదే ఇబ్బంది సార్ మాకు. కాదమ్మా, నీ ఆలోచన తప్పు ఉండాలి, లేకపోతే మాకు వచ్చింది ఇక్కడ డేటా తప్పు ఉండాలి. ఇప్పుడు ఎక్కడ ఉండిలో 13 ఏంటి, 13 మీటర్లు ఏంటి? ఏంటా భాస్కర్, కలెక్టర్గా పనిచేసావు నువ్వు అక్కడ. పాలకొల్లు ఏంటి? Sir, this was the only subject when I was collector, every collector's conference, I used to feel embarrassed, sir, which is a fact, sir. నాకు అట్టగాదు ఇప్పుడు. Problem ఉంది, sir. అదే నాకు అందుకనే మీ డేటాకు మీకు ప్రాబ్లం ఉంది, అందుకే నేను అందరి ముందర పెడుతున్నాను మీ డేటా. It's a fact. అందుకనే ఇవన్నీ వస్తే తప్ప మీరు ముందు ప్యూరిఫికేషన్ కాదు. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిక్ట్. అదే అందుకే అడుగుతున్నా, ఆవిడ అదే చెప్తా ఉంది, ఇక్కడ పెడుకో ఉన్నారు మీరు. అదే అందుకని దానికంటే ఎక్కువ చేయకూడదు కూడా. చిత్తూరు 6.45 అంతేనా? ఇది లాస్ట్, ఇది కరెక్ట్ అన్నది. Yes, sir. Yes. 6.45 వచ్చారా చిత్తూరు? Private difference. Go down 6.58. Yes. 6.58 is the difference, sir. అప్పటికిప్పుడు డిఫరెన్స్ అంత వచ్చింది. Yes. డ్రిల్ డౌన్ చేయండి. చిత్తూరు ఎక్కడ, ఏ మండలాలు ఎక్కడ ఉన్నాయి? ఇంకా గుడిపల్లిలో 25.3. Yes. దెన్ గుడిపాల 14.83, కుప్పం 13.67 నీళ్ళు ఇచ్చినా కూడా, పుంగనూరు 12.43, రామకుప్పం 11.32 నీళ్ళు ఇచ్చినా కూడా ఏంటిది? అక్కడ అన్ని చెరువులు నీళ్లు పెడితే ఇంకా Yes. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావడం లేదు. Sir, another 2 months further గా difference వస్తుంది సార్. కలెక్టర్ గారు పోయి అక్కడ ఇది చేయాల్సి వస్తుంది. దెన్ వెంకటగిరి కోట, శాంతిపురం, బైరెడ్డిపాలెం, బంగారుపాలెం. దిస్ ఈ సీజన్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్. Yes. ఓకే, నెక్స్ట్. So we'll move to the presentation, sir. యా, 1 minute. ఒకసారి చూసుకుంటే మీకు ఐడియా ఉంటుందండి. చిత్తూరు, కాకినాడ 6, అది కూడా చూసుకోండి. మళ్ళీ కాకినాడలో పైన ఉండాలి నీళ్లు. నీళ్ళు పైన లేవంటే డౌట్ వస్తుంది కాకినాడలో. అల్లూరి సీతారామరాజు 5.87, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్ అవునా కదా. పొట్టి శ్రీరాములు 5.13. పల్నాడు ఎక్కువ ఉండాలి, డెప్త్లో ఉండాలి. Sir, Bollapalli, Veldurti, 2 mandals we have a issue, sir. అది కదమ్మా, జనరల్ గా 4.76 అంటారు, అంత ఉందా? Sir, improve అయింది sir because of. నువ్వు కూడా పర్సెప్షన్ చెప్తున్నావు. No sir, నేను విజిట్ చేశాను sir ఇవన్నీ ఏరియాస్ sir. కాదమ్మా, 4.76 కరెక్ట్ ఓవరేజ్ డిస్ట్రిక్ట్ లో? Definitely correct sir. Okay. It's correct sir. I personally visited all these areas. Stand by it, it's okay. Narega works కూడా చాలా శాంక్షన్ చేసాము. It has improved by 6 sir. So last. పార్వతీపురం ఓకే అమ్మా, మీరు చెక్ చేసుకోండి. పార్వతీపురం 4.62, కర్నూలు 4.1, 4.51, శ్రీకాకుళం 4.44, విశాఖపట్నం 4.23, నంద్యాల 3.91, ఎన్టీఆర్ 3.28, తిరుపతి. నాకు అందుకే డౌట్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి కృష్ణా డిస్ట్రిక్ట్కి దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. కృష్ణా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ డ్రై ల్యాండ్ ఎక్కువ ఉంది, అక్కడ పైన నీళ్లు చూపిస్తున్నారు. భాస్కర్ మళ్ళీ మన పరువు పోతుంది. క్లియర్ బిగినింగ్ కాబట్టి నేను వదిలేస్తున్నా, అన్ని పబ్లిక్ పెడుతున్నా, కావాలని తెలియాలి పబ్లిక్ కి. Sir, continuous గా readings to manual both we are cross checking. నాకు డౌట్, ఎన్టీఆర్ జిల్లాకి కృష్ణా జిల్లాకి ఆ వేరియేషన్ రివర్స్ ఉండాలి తప్ప ఇది కరెక్ట్ కాదేమో ఒకసారి చెక్ చేసుకోండి. Yes. కలెక్టర్ మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు సార్, ఇది నేను ఫాలోఅప్ చేశాను సార్. లాస్ట్ టైం తమరు కాన్ఫరెన్స్ పెట్టినప్పటి నుంచి చూశాను. నా జిల్లాలో కూడా ఇప్పుడు ఒకసారి విజయవాడ రూరల్, విజయవాడ ఈస్ట్, రెడ్డిగూడెంలో డీప్గానే ఉంది సార్. ఇంకా
ఓన్లీ ఎక్కడైతే నాకు ఈ రివర్ ఏరియా కాకుండా రివర్ లోపల సార్ తిరువురు ఏరియా నాకు ఎక్కడైతే ఫార్మ్ నాకు ఒకటే అడుగుతున్నా, నీ దగ్గర నువ్వే కస్టోడియన్ ఆఫ్ డేటా, సెన్సార్లు పెట్టిన మీరే, డేటా అప్డేట్ చేసిన మీరే, మీరు అప్డేట్ చేసిన డేటా మీకు చదివి వినిపిస్తున్నా. తప్పుంటే యు ఆర్ నాట్ ఫోకసింగ్, యు ఫోకస్. సింపుల్. ఆల్ కలెక్టర్స్ హ్యావ్ టు ఫోకస్. ఇది కరెక్ట్ డేటా ఓన్లీ సార్, ఫాలో చేస్తున్నాం సార్ రీడింగ్స్. ఓకే. తిరుపతి 3.12, అనకాపల్లి 2.91. ఎస్ సార్. నువ్వేదో భగీరథ ప్రయత్నం చేసినట్టున్నావు అనకాపల్లిలో, నీళ్ళని పైకి తీసుకొచ్చావు. అదేమ్మా, నాకు అదే ఉంటే మంచిదే, కానీ నాకు ఆశ్చర్యంగా ఉందండి. గుంటూరు 2.72, బాపట్ల 2.44, అంబేద్కర్ కోనసీమ 2.23, ఐ కెన్ బిలీవ్. విజయనగరం 2.19, ఆంధ్ర 5.96, రాయలసీమ 6.31, ఆంధ్రప్రదేశ్ 6.07. నెక్స్ట్ ఓన్లీ ప్రోగ్రామ్ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, రైనీ సీజన్ అయిన తర్వాత పోస్ట్ మాన్సూన్, దట్ ఈస్ December 1st 3 meters ఉండాలి. ప్రీ మాన్సూన్, దట్ ఈస్ January 1st -8 ఉండాలి. ఎక్కడ కూడా ఈ రెండు ప్రోగ్రామ్స్కి ఎన్ని స్ట్రక్చర్స్ రావాలి, ఇప్పుండే స్ట్రక్చర్స్ని ఎట్లా మీరు ఇచ్చేస్తారు. 5 మీటర్లే మనం వాడతాం వాటరు. 5 మీటర్లు వాడితే 5 × 60 70. రామానాయుడు ప్రసాద్ గారు, 1 meter is equal to how many TMs of water? క్యాలిక్యులేషన్ చేసుకొని రెడీగా ఉండాలి మీరు. కనీసం రేపటికి మీ సబ్జెక్ట్ అని చెప్పాలి. నీ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను ముందు. 700 TMC ఉంది సార్ ఇప్పుడు నీళ్లు. గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ 700, లిటిల్ బిట్ మోర్ దెన్ 700 అంటే ఉండదు. 1 మీటర్కి ఎంత వస్తుందో కనుక్కోండి, అంతే వాడాలి మనం. బిలో 8కే వాడాలి. ఒకవేళ మీరు వాడితే డెఫిషిట్ అది ఎంత మళ్ళా. ఓకే, మీరు ఒకటి చూశారు, నెక్స్ట్ చూపించండి భాస్కర్. పెడతాం, అవన్నీ కూడా వర్కౌట్ చేయమన్నాం. లిఫ్ట్లు పెట్టడం, మొబైల్ లిఫ్ట్లు పెట్టడం, ఎగ్జిస్టింగ్ వాటర్ సోర్స్ నుంచి అన్ని మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్, మీడియం ఇరిగేషన్ ట్యాంక్స్ ఫిల్అప్ చేయడం, అవన్నీ కూడా చేయాలి. విల్ వర్క్ ఇట్ అవుట్. ఈ సీజన్లో మొత్తం వర్కౌట్ చేస్తాం. మీరు కూడా ఆల్ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్స్ ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి ఏం చేయగలుగుతారు ఇప్పటి నుంచి వర్కౌట్ చేయండి. పాతవి కంటూర్ ట్రెంచెస్ ఉన్న హిల్స్ చుట్టూరు అవి కూడా రిపేర్ చేయించండి. అన్ని రివైవ్ చేద్దాం మళ్ళీ. ఓకే, చెక్ డ్యామ్స్ ఎక్కడ కూడా బ్రీచ్ కాకూడదు. నెక్స్ట్, ఇప్పుడు ఈ డేటాలో ఇంకా ఏమి ఉన్నాయో ఒకసారి చెప్పేసి అందరికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. Sir, we have the rainfall data, sir. Rainfall data up to the village level దాకా కూడా మనకి rainfall data ఉంది. Lightning, sir. Lightning ఎక్కడైతే lightning strikes అయినాయో, of course lightning ఇది automatic cell phone signal బట్టి even the alert also goes to the individual citizen. Then sir, wind speed, direction, and then we have the dry spell. ఎక్కడైతే dry spell ఉందో depending on the area in which reservoir water, ground water అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని విత్ ద మోడలింగ్ వి యాంటిసిపేట్ ది డ్రై సెల్స్. సార్ దెన్ హీట్ వేవ్ ఒకటి సార్ సమ్మర్స్లో, హ్యూమిడిటీ, ఫాగ్ కవర్, ఎనీ కోల్డ్ వేవ్ కరెంట్లీ ఉంది. దెన్ సార్ అగ్రికల్చర్లో పెస్టిసైడ్స్ అడ్వైజరీ, అండ్ దెన్ మార్కెట్ ప్రైస్ అడ్వైజరీస్. దెన్ ఫిషరీస్, ఫిషింగ్ జోన్ సార్, ఎయిర్ క్వాలిటీ, నాయిస్ పొల్యూషన్. ఎయిర్ క్వాలిటీ కొంచెం సబ్ ఆప్టిమల్ సార్, బికాస్ ద నెంబర్ ఆఫ్ ది స్టేషన్స్ వీ హ్యావ్ ఇస్ లో. సో కొంచెం ఇది పెంచుకుంటాం సార్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్తో. వీ జస్ట్ హ్యావ్ సమ్ 11 సెన్సెస్ ఫర్ ద స్టేట్. అంటే ఆ 11తో స్టేట్ మొత్తం మీద డేటా చేసేటప్పుడు కొంచెం నాట్ వెరీ యాక్యురేట్ సార్. ఇఫ్ నెంబర్స్ కెన్ బి ఇంక్రీజ్, దిస్ విల్ ఆల్సో హ్యావ్ ఏ బెటర్ థింగ్ సార్. యూవీ ఇండెక్స్ ఒకటి, అండ్ దెన్ ఎన్ని కావాలి మీకు సార్? అట్లీస్ట్ సార్ అది సార్ ఇన్ఫాక్ట్ కృష్ణ సార్తో మాట్లాడాం సార్. ఐ థింక్ ఇండస్ట్రీస్తోనే కొన్ని పెట్టిస్తాం సార్, మేజర్ ఇండస్ట్రీస్. కృష్ణ అయితే మాట్లాడి ఇండస్ట్రీ కానీ సఫిషియెంట్గా ఎగ్జాక్ట్ ఇది వచ్చేట్టుగా నియర్ టు ఎగ్జాక్ట్ రియాలిటీ దగ్గరగా. And these are all the parameters available sir. ఇప్పుడు and then sir ఇప్పుడు satellite data కూడా cyclone anyway we do sir, sea state,
And సెటిలైట్ తీసుకున్నారా ఫస్ట్ మంత్? yes, satellite data we have got started receiving, sir. మన దగ్గర ఉంది, sir. ఇప్పుడు రెండో రౌండ్ ఫస్ట్ రౌండ్? First round, sir. This just started with this. What is the usage? You can explain to others. So satellite data, and we are procuring the satellite data currently, the satellite based to forest fires gani, forest cover degradation, green cover, fallow land identification, and any land use change, and other things, aquaculture mapping and all. These are the applications available. But since As satellite on imaging today, is there, any crop, standing crop is available? so we have the data, sir. If standing crop analysis, we can get it done, sir. ఏమేమి చేయగలుగుతారో యూస్ కేసెస్ మీరు తయారు చేసి, వాట్ ఈస్ ది అక్యురసీ మీరు తయారు చేసి ఆల్ కలెక్టర్స్కి అది అవైలబిలిటీలో పెడితే కలెక్టర్స్ కెన్ ఆస్క్ సమ్ మోర్ యూస్ కేసెస్ అండ్ ఆల్సో సమ్ మోర్ దీంతో సెటిలైట్తో ఏమొస్తుందో ఎవ్రీ మంత్ అవన్నీ వాళ్ళకి ఇద్దాం, వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. మీరు ఈ క్రాప్ ఉంది, ఈ క్రాప్ చూసుకున్న తర్వాత ఈ డేటాకు ఆ డేటాకు ఎట్లుందో ఒకసారి ఎగ్జామిన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పండి, ఈ క్రాప్ అది ఒకసారి చెక్ చేసుకున్నారా మీరు ఒకసారి, హార్టికల్చర్ ఒకసారి, అదే మరి అక్వాకల్చర్ ఒకసారి చెక్ చేసి చెప్పండి నాకు. ఈ డేటా ఈ మంత్లో వచ్చింది మ్యాక్రో లెవెల్. Sir, right now, Rabi sowings have started, sir. E panta, it starts once the crop reaches a particular stage, sir. Almost 35 days, sir. Satellite సంబంధించిన, sir, already Vasar Labs has developed 6 crops ki signatures, sir. And the accuracy is good, sir, especially paddy సంబంధించిన. Once the crop reaches around 90 days, then the accuracy comes very good, sir. But at the initial stages, only coverage of the ground మాత్రమే అది తెలుస్తుంది, sir. సో ఇంకా దానికి ఫైన్ ట్యూన్ చేయాలి. ఓకే, మీకు వాట్ అబౌట్ హార్టికల్చర్? సార్ రిగార్డింగ్ హార్టికల్చర్, సార్ మనకు వాసర్ ల్యాబ్, మనకు కోకోనట్ అండ్ ఆయిల్ పామ్, సార్ దే కుడ్ ఏబుల్ టు గివ్, సార్. సర్ప్రైజింగ్గా కోకోనట్లో, సార్ మనకు 1,08,000 హెక్టేర్స్ ఉండేది, త్రూ వాసర్ ల్యాబ్ ద్వారా 1,40,000 హెక్టేర్స్ వచ్చింది, సార్. ఆయిల్ పామ్ వచ్చేసి అది గ్రౌండ్ ట్రూతింగ్ ఇచ్చాం, సార్. ఎందుకంత ఎక్కువ వేరియేషన్ ఉంది అనేది, అంటే ఇట్ కౌంటెడ్ ఆన్ బండ్స్ కూడా, సార్. మామూలుగా యూజువల్గా మనం ఈ క్రాప్ చేసినప్పుడు, సార్, బండ్స్ పైన మనం కౌంట్ చేయం, సార్. ఇది మైట్ బి ద రీజన్ ఫర్ ద వేరియేషన్, సార్. ఆయిల్ పామ్ సంబంధించి మాత్రం లెస్ వచ్చింది, సార్. దానికి గ్రౌండ్ ట్రూతింగ్ కోసం ఒక మోడల్గా పైలట్గా 2 విలేజ్ సెలెక్ట్ చేశాం, సార్. ఇట్ ఇస్ గోయింగ్ ఆన్, సార్. ఓకే, నాకు ఇది ఒకసారి తీసుకున్న తర్వాత గ్రౌండ్ ట్రూత్ కూడా మీరు తీసుకొని ఆ గ్రౌండ్ ట్రూత్ కూడా ఒకసారి భాస్కర్కి ఆర్టీజీఎస్లు ఇస్తే వీళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకొని నియరర్ టు యాక్చువల్ ఎట్ తీసుకోవాలో తీసుకుంటాం. అదే మరి మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్, ఎనీథింగ్ యూ హ్యావ్ డన్ సాయి ప్రసాద్ గారు, మీ డిపార్ట్మెంట్ మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఎంత వాటర్ ఉంది, ఎన్ని చెరువులు నీళ్లు ఉన్నాయి, అవి కూడా అనలైజ్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. వాసారే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పెట్టండి ఆ పని. సార్, ఇప్పుడు ప్రతి మైన్ ఇరిగేషన్ ట్యాంక్కి వాటర్ స్ప్రెడ్ ఏరియా శాటిలైట్ ద్వారా తీసుకొని ఆ బేసిస్ మీద ఎంత ఫిల్ అయింది అనేది వీ ఆల్రెడీ హ్యావ్ డేటా. సో స్టేట్ వైడ్ ఉంది, ఈ జిల్లా వైజ్ ఉంది, తర్వాత ట్యాంక్ వైజ్ కూడా ఉన్నది. సో అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ ఈ డేటా వస్తుంది. ఆ డేటాను కూడా మీరు బేస్ చేసుకొని ఎవ్రీ మంత్ అనలైజ్ చేయండి. కొన్ని నియరర్ టు ట్రూత్ ఉందా లేకుంటే కరెక్ట్గా ఉందా లేదా అనేది అసెస్ చేయండి. ఫీల్డ్లో కూడా ఫీల్డ్ ట్రూత్ రెండు సింక్ చేస్తే పర్ఫెక్షన్ తీసుకొద్దాం. ఏదర్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఇరిగేషన్, అక్వాకల్చర్, ఎవ్రీ డిపార్ట్మెంట్, మైనింగ్, ఆల్ డిపార్ట్మెంట్స్ విల్ ఎస్టాబ్లిష్ ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ దట్ మంత్. సార్, ఈ మైన్ ఇరిగేషన్ ట్యాంకుల విషయంలో కూడా కలెక్టర్లు అందరూ కూడా దే ఆల్రెడీ డిడ్ అన్ ఎక్సర్సైజ్. ఈచ్ మైన్ ఇరిగేషన్ ట్యాంక్ని ఫిల్ చేయడానికి కేవలం వర్షం మీద కాకుండా లోకల్గా సప్లై ఛానల్స్, ఏమైనా చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్లు ఉంటే రిమూవ్ చేసేది ఏంటి, నరేగా వర్క్స్ ఎలాగ టైఅప్ చేసుకోవాలి, ది ఎక్సర్సైజ్ ఫర్ ఎవ్రీ ట్యాంక్ హ్యాస్ బీన్ టేకన్ అప్, సార్. మోస్ట్ ఆఫ్ ది ట్యాంక్స్కి పూర్తి చేశారు. సో అది ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ అవర్ రెగ్యులర్ రివ్యూ, సార్. యా, మీరు నాయక్ ఎనీథింగ్ మీరు చేయగలిగారా? మీ ట్యాంక్స్, చెరువులు, ఫిష్ ట్యాంక్స్ మీరు జియో ట్యాంక్ చేయడం, దాన్ని దీన్ని లింక్ చేయడం, టెక్నాలజీ పెట్టడం, ఉన్నాయి సార్. మనకు అన్ని జియో ట్యాంకింగ్. సెటిలైట్ డేటా మీ డేటాకు టాలీ అవుతా ఉందా లేదా?
అది కంపేర్ చేసి చెప్తాను. అందుకనే all departments I am asking, from now onwards every month we are doing satellite data. Which time? First week? We take in the first week, sir, but ఏదైనా specific requirement ఉంటే అది next. కానీ what is the resolution you are taking? Sir, sub 1 meter for urban areas, sir, sub 3 meters for the normal rural areas. దానికంటే మైన్యూట్ గా ఏమన్నా అవసరం ఉందా ఎవరికన్నా? ఎవరికి లేదు అవసరం. దానికంటే 1 meter కంటే It's good enough, sir. 1 meter 3 meters అండి. 3 meters జనరల్ గా ఉంటుంది. 1 meter స్పెసిఫిక్ కేసెస్ మీరు డిమాండ్ డ్రివన్ ఉంటుంది. మీరు అడిగితే అవి కూడా ఇస్తాం. అల్టిమేట్ గా ఐ వాంట్ టు గో 100% ఫుల్ ప్రూఫ్ టెక్నాలజీ డ్రివన్. అంటే మీకు ఈజీ అయిపోతుంది. ఓన్లీ మీ మైండ్లో నుంచి తీసేయండి సాధ్యం కాదనేది. హౌ టు యూజ్ ఇట్ ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్. Sir, quickly, sir. WhatsApp, sir, just briefly, sir, because I'm also running out of time. So WhatsApp, the request from all the departments and collectors is that any new services, so we are doing, sir, around 318 will link. So that will complete the entire end-to-end all services. Request that no manual services should be given, no physical certificates or no physical services. Everything should be on online first, and within online, WhatsApp should be the first way, sir. Ikkada a small difficulties is that though so many, almost 820 services are there, we'll do another 300. The usage is low, sir. 313 kuda January mid kalla complete chestamu. But only thing is that usage is low, sir. Then we did an IVRS on the usage. Sir, ikkada chuste, sir, you can see that around 37% people are saying that they don't know how to use it. And కొంత టెక్నాలజీ అంటే భయం, ఈ మధ్య యాప్స్ వాటిలోనూ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు పోతామని భయం కొంత ఉంది, సార్. స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఒక 30% ఉన్నారు, సార్. సో నౌ ది థింగ్ ఈజ్ దట్ వీ నీడ్ టు బిల్డ్ అవేర్నెస్, సార్. అవేర్నెస్కి ఆల్రెడీ మనకి డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే, సార్, అవేర్నెస్ సర్ప్రైజింగ్లీ సత్యసాయి, అనంతపూర్, నంద్యాల, వి జనరలీ ఫిగర్ లో ఇన్ మెనీ అదర్ సర్వీస్ ఆర్ యాక్చువల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ feedback, awareness on app use చేయటం కానీ దాన్ని it's better, sir. It's a little different kind of an outcome that has come here. District wise we have shown, sir. ఇది డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా మనం చేస్తున్నాం, సార్. ఇక్కడ కొంత లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ అటెండింగ్. ఎవరెవరు అటెండ్ అవ్వట్లేదు చూస్తే ఒక 30,000 ఆఫ్ అవర్ స్టాఫ్ హెవ్ నెవర్ అటెండెడ్. అందుకు పర్టికులర్గా ఏ ఫంక్షనరీ అంటే ఎక్కువ ఎనర్జీ అండ్ పంచాయత్ అండ్ రెవెన్యూ, దీస్ ఆర్ ద 3 department functionaries in GSWS who have not been attending the campaign. But particularly, sir, ikkada Ward Energy Secretary, Energy Assistant, because bill payment, new connection services WhatsApp lo unnai. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే సిటిజన్స్ వుడ్ గెట్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ది వాట్సాప్, సార్. పర్టికులర్గా పంచాయత్ సర్వీసెస్ కూడా చాలా ఉన్నాయి, రెవెన్యూ సర్వీసెస్ కూడా చాలా ఉన్నాయి, సార్. If these functionaries get involved only, then citizens will believe in, the program and all. They'll contribute, sir. They'll participate in that. My request is that all the departments can ensure that all the functionaries attend this awareness program, because all the functionaries కి సంబంధించిన 4, 5, 10 సర్వీసులు ఖచ్చితంగా ఉన్నాయి. వాళ్ళు చెప్తే citizens will take it in a better way. కాబట్టి request to all the departments and collectors may please monitor this. ఇందాక డిస్ట్రిక్ట్ వైజ్ డేటా ఇచ్చాము. And WhatsApp, these are the dependencies that we have sent. Request the secretaries and collectors to CCTV, sir. 14,000 cameras lo power cuts అవుతున్నాయి. Discoms request to ensure that అది కొంచెం కోఆర్డినేట్ చేసి పవర్ కట్స్ లేకుండా కొంత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బిల్స్ కూడా మేము చాలా పెండింగ్ ఉన్నాం, సార్. టు స్పీక్ ఫ్రాంక్లీ, వీ ఓ లాట్ ఆఫ్ మనీ టు దెమ్, బట్ దిస్ ఇస్ నాట్ ద టైమ్. ప్లీజ్ బేర్ విత్ us, because we are trying to get it up and running. మీరు ఇమ్మీడియట్ గా సార్ట్ అవుట్ చేయండి, సిఎస్ గారు. ఓకే, విల్ సార్ట్ ఇట్ అవుట్ దట్. ఎస్ సార్. ఒకటి మున్సిపాలిటీలో, సార్, ఈ ట్రాఫిక్ లైట్స్ కొంచెం అవన్నీ రిపేర్ చేసి పెట్టాలి, సార్. అదర్వైజ్ మనకి ట్రాఫిక్ వైలేషన్స్ అవన్నీ మనం మున్సిపాలిటీస్ గెట్ ఇట్ డన్. ఎస్ సార్. తర్వాత ఈ చలాన్ సిస్టమ్ అండ్ వాహన్ డేటాబేస్, సార్. సో ఈ రెండు కూడా మాకు యాక్సెస్ కావాలి, సార్, ఫ్రమ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఆల్రెడీ వర్కింగ్ విత్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అండ్ ఆల్. So that is the thing, sir. Drones very quickly, sir. I will not go into district wise. So only request ఏంటంటే, సార్, 5-6 యూస్ కేసెస్ ఉన్నాయి. రిక్వెస్టింగ్ కలెక్టర్స్ ఏదైనా ఇన్నోవేటివ్ డ్రోన్ యూస్ కేసెస్ ఉంటే
ప్లీజ్ ఇఫ్ యూ కెన్ లెట్ us know. We will ensure that దానికి కూడా కాస్టింగ్ అది ఇండికేట్ చేసి డ్రోన్ పోర్టల్లో పెడతాం సో దట్ డ్రోన్ యూసేజ్ కెన్ బి increased and then we can do that, sir. This is the request from all the collectors, sir. So DigiVerify, sir, this is one thing. మనం బ్లాక్ చైన్లో అన్ని సర్టిఫికెట్స్ చేసి పెట్టాం సార్ విత్ ఫెసిలిటీస్ అవైలబుల్. నౌ వీ హ్యావ్ టు స్టార్ట్ యూజింగ్ ఇట్ ఇన్ ఎ బిగ్ వే సార్. సో ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా బ్లాక్ చైన్లో ఆల్రెడీ చేసి పెట్టాము. అడ్వాంటేజ్ అంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సి టుమారో దే ఆర్ రిక్రూటింగ్, దేర్ అప్లికేషన్ ఫామ్ ఇట్ సెల్ఫ్ కెన్ హ్యావ్ ది DigiVerify built in, sir, so that candidate దగ్గర నుంచి మేబీ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ నేటివిటీ సర్టిఫికేట్స్ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు అప్లోడ్ చేసింది అక్కడికక్కడే సిస్టమ్ కెన్ వెరిఫై అండ్ సే దట్ ద సర్టిఫికేట్ ఈస్ కరెక్ట్. ఫిజికల్ సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయక్కర్లేదు, candidature can be done directly, sir. So this will be a game changer. In fact, lot of time will be saved and then andru vadukochu. All welfare department can use the same thing. What you need to do is that you need to develop, when you do your internal application for getting the application forms from citizens for different schemes, if you built in DigiVerify into that, then automatically వాళ్ళు పెట్టిన సర్టిఫికేట్స్ అన్ని చెక్ అయిపోతాయి. ఫిజికల్గా మళ్ళీ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్ ది సర్టిఫికేట్స్ ఆర్ ఆల్రెడీ అవైలబుల్. సో ఆటోమేటిక్గా దాన్ని మనం చెక్ చేసి ఎలిజిబిలిటీ క్లియర్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కరెంట్లీ సార్ ఆల్ ఓల్డ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్స్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మాన్యువల్ ఫామ్లో ఉన్నవి అవి స్కాన్ చేసి దెన్ వీఆర్ మేకింగ్ ఇట్ డిజిటల్ అండ్ దెన్ పుట్టింగ్ ఇట్ ఆన్ ది DigiVerify, సార్. సో ఇవన్నీ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ రిక్వెస్ట్ టు ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఇఫ్ దిస్ కెన్ బి డన్ very quickly. In fact, a lot of time between notification for a job and giving job, we can bring it down very drastically, sir. This is a request from all the departments, sir. Lens only one request మనం last time కూడా అనుకున్నాం కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో, ఈ లెన్స్లో వీలున్న డేటా ఫ్లోస్ లెన్స్లోకి రావాలి అండ్ దయచేసి అందరూ కూడా PPTs కూడా ఇక్కడి నుంచే క్రియేట్ చేసుకోమని చెప్పాము. అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ let us resolve that. We actually do it and all PPTs or PDFs are generated only from the RTGS lens. This will be possible if you start making use of it in a day-to-day life. Prati me internal reviews lo within the district department reviews, please start using RTGS lens and use the PPTs only from this. That if we can do, and మనకి ఆటోమేటిక్గా డేటా కూడా వస్తుంది, మన ఏజెంట్ స్పేస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ మల్టిపుల్ PPTs ప్రిపేర్ చేయటము, దాని గురించి టైం స్పెండ్ చేయడం కూడా తగ్గిపోతుంది and our database becomes also very rich. This is a request to all the departments to use this. This is the RTGS lens, sir. Agent space, sir, request again. Documents again, we'll learn the work. Inka chala 1,30 దగ్గర ఉన్నాం, but I think we need to do better than that. In fact, it is district targets, sir. We have also given department-wise targets and also districts-wise targets ichamu. Some districts are doing reasonably well, sir. Manyam and Prakasam, East Godavari, Nandyal. Some districts are have to do it well. In fact, till the last physical document which is there in your office is scanned and uploaded, this task will not be completed. And once we do it, the agent space will be better, sir. This is a request from all the departments as well as the collectors is to complete this. Search bar is ready, sir. We request all the departments and collectors to keep on checking it. అంటే కొత్తగా ఏదన్నా మళ్ళీ ఆ వెబ్సైట్లో కొత్త కంటెంట్ పెట్టినా లేదా కొత్త వెబ్సైట్ ఓపెన్ చేసినా అది మళ్ళీ మనకు తెలియదు. ప్లీజ్ లెట్ us know so that is also integrated into. So we are the only state in the country where the government has a single search bar. We need not go to 400 websites. One website we search here and we can get everything. దీంట్లోనే ఏజెంట్ స్పేస్ కూడా ఇంటిగ్రేట్ చేశాం కాబట్టి సో రిక్వెస్ట్ ఎవ్రీబడి టు స్టార్ట్ యూజింగ్ ఇట్ ఇన్ ఏ బిగ్గర్ వే. అండ్ ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ ఆల్సో ఏ లెర్నింగ్ కర్వ్ కాబట్టి ఏదన్నా తప్పు ఉంటే ఎక్కడన్నా we also discovered that a lot of places your links are not being shown here, then we are keeping on correcting it, sir. So request all the collectors and secretaries also do that. This also gives an indication of what citizens kind of information. బేసిక్గా సర్టిఫికెట్స్ ఎలా తెచ్చుకోవాలి, హౌసింగ్ స్కీమ్లో బెనిఫిట్ ఎలా పొందాలి, రేషన్ కార్డ్ ఎలా కావాలి అండ్ రెవెన్యూ మ్యాటర్స్ మీద, స్కాలర్షిప్స్ గురించి, పెన్షన్స్ గురించి, దీస్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ ది most of the. So these are the dependencies that we have asked. Request all of them to, sir. Briefly about, sir, GSWS department sambandhinchi a couple of things, sir. ఒకటి, sir,
there were a lot of feedback that they are not available in the offices when the citizens are coming. So the attendance కూడా మానిటర్ చేస్తూ మొదలు పెట్టాం సార్. The attendance is not up to the mark. Request collectors to monitor this so that అది కొత్తగా పెట్టింది కాదు సార్. డిపార్ట్మెంట్ పెట్టిన రోజు నుంచి కూడా attendance was mandatory. So that is there. This is not something we have started new. This has been there from the starting of the department. Request the collectors to focus on their attendance. What is the percentage now? Sir, around రోజు యావరేజ్గా చూసుకుంటే సార్ 74% దాకా మార్క్ చేస్తున్నారు. 26% పీపుల్ డైలీ అటెండెన్స్ మార్క్ అవ్వట్లేదు సార్. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఈస్ ఒకసారి మీ కలెక్టర్స్ అందరూ హ్యాబిచ్యుయేటెడ్గా ఎవరెవరు కావాలని రాకుండా పోతున్నారో వాళ్ళందరూ తీయండి, గైడ్ చేయండి, స్ట్రీమ్ లైన్ చేయండి అడ్మినిస్ట్రేషన్ని. ఎవరు కూడా లీనియంట్గా తీసుకోవడానికి వీలు లేదు. దట్ ఈస్ ద డ్యూటీ. ఒకవేళ కానీ అప్పుడు కూడా సెట్ కాకపోతే అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ చెప్తున్నా, ఎవ్రీబడీస్ అటెండెన్స్ ఈజ్ రికార్డెడ్ హిస్టారికలీ. లాస్ట్ 1 year కానీ తర్వాత కానీ అన్నీ ఉన్నాయి. దెన్ ఐ విల్ ఇనిషియేట్ డిసిప్లినరీ యాక్షన్ ఆల్సో. తమాషా కాదు. ఏదైనా లీనియంట్గా ఏదో అర్జెన్సీ ఉంది, ఒకరోజు రాలేదు, ఇట్స్ ఓకే. ఏదో గంట పోయాడు, ఓకే. కానీ హ్యాబిచ్యుయేట్ అయిపోయి సిస్టాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటే కరెక్ట్ కాదు సార్. వన్ సబ్మిషన్ సార్. సార్ ఇప్పుడు ఎస్పెషల్లీ రీసర్వే జరుగుతుంది కనుక సార్ విఆర్ఓస్ విలేజ్ సర్వేయర్స్ మార్నింగే గ్రౌండ్ ట్రూతింగ్కి వెళ్తున్నారు. యూ గో హెడ్. నేనేమంటానంటే ఫీల్డ్కి పోయిన వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టండి, ఫీల్డ్ అని రాయండి, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సార్ ప్రావిజన్ ఇస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. నువ్వు అది కూడా పెట్టండి. We'll give an online movement register that can be marked. Yeah. But you need to monitor whether they are actually going or not. అది పెట్టేసుకోండి. అది నోటెడ్ సార్. థ్యాంక్ యూ సార్. సీనియర్ ఆఫీసర్ ఎవరు ఉంటారో వాళ్ళందరినీ మార్క్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ సార్. Sir, next sir, again sir, category of functionaries కూడా మార్క్ చేస్తే పెట్టండి. There are certain categories of functionaries where the marking of attendance is very poor. So request to focus on those. ఈవెన్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కూడా పెట్టండి, వాళ్ళు చూస్తారు, కలెక్టర్స్ చూసుకుంటారు. ఎవ్రీబడి హ్యాస్ టు డిసిప్లిన్ దేర్ రెస్పెక్టివ్ హైరార్కీ. Sir, in fact, వీళ్ళకి లీవ్ ప్రొవిజన్ ఆల్సో వీ హావ్ గివెన్ ఆన్లైన్ ఓన్లీ. ఆన్లైన్లో ప్రొవిజన్ పెడితే రిక్వెస్ట్ చేయొచ్చు సార్. యాక్సెప్టెన్స్ ఇవ్వచ్చు. అది పట్టించుకోకుండా వదిలేసిన డీమ్డ్ లీవ్ కింద కూడా పెట్టాం సార్. సో దట్ దేర్ రైట్స్ ఆర్ ఆల్సో నాట్ ఎఫెక్టెడ్. సో దే నీడ్ నాట్ రన్ అరౌండ్ ఫర్ లీవ్ ఆల్సో. Online they can make a request and automatically leave is given, sir, as per their entitlement. Yeah. That is we have automated. So there should not be much reason for them being absent, sir. Is one thing, sir. Ipudu manaki Aadhaar lo, sir. Once the child becomes the age of 5, biometric malli తీసుకోవాలి sir. 15 years ఇప్పుడు మళ్ళీ తీసుకోవాలి. This is a continuous process, sir. ఇది మనకి లాస్ట్ మంత్ సైకిల్ మళ్ళీ మొదలు పెట్టుకుంటే ఒక 16 lakhs మనం చేయాలి. 3 lakhs చేసాం సార్. 13 lakhs బ్యాలెన్స్ ఉంది. టార్గెట్ పెట్టుకున్నాం సార్ మనము ఈ ఫిబ్రవరి కల్లా కంప్లీట్ చేయమని. మళ్ళీ ఫిబ్రవరికి కొత్త నెంబర్స్ వస్తాయి సార్. యాజ్ పీపుల్ బికమ్ ద ఏజ్ ఆఫ్ 5 and 50, న్యూ నెంబర్స్ కీప్ ఆన్ కమింగ్. వీ నీడ్ టు డూ ఇట్ కంటిన్యూస్లీ ఫర్ ఆల్ ది సిటిజన్స్ సార్. ఇది కంప్లీట్ చేయాలి. టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. రాబోయే రోజుల్లో రియల్ టైం సెన్సస్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఇవన్నీ వచ్చినప్పుడు ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడికక్కడ అప్డేట్ చేసుకుంటే మనకు కూడా ఈజీ అయిపోతుంది. బర్త్ నుంచి డెత్ వరకు మానిటరింగ్ ఈజీగా ఉండాలి. బర్త్ రికార్డ్స్ కూడా బీ క్లియర్, ఆల్ ఆఫ్ యూ ఎన్ఫోర్స్ దాట్. అది కూడా ఒకసారి మీరు నెక్స్ట్ మీటింగ్ నుంచి అది కూడా పెట్టండి. బర్త్ రికార్డ్స్ అండ్ డెత్ రికార్డ్స్ అప్డేషన్ అవుతుందా లేదా అని. డేటా లేక్లోనే ప్రావిజన్ పెట్టేస్తున్నాం సార్. ఎనీ ఎక్సెప్షన్ వి గెట్స్ యాజ్ పర్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. పెట్టిన తర్వాత హూ హ్యాస్ టు బి ఎక్స్పెక్టెడ్ అథారిటీ ఎవరు రిజిస్టర్ చేయాల్సింది. చేయకపోతే వాట్ ఈస్ ది యాక్షన్. అది ఇక్కడ కూడా మనం రివ్యూ చేసుకుంటా వస్తే సరిపోతుంది. ఎక్కడ ఫెయిల్ అయినా ఫంక్షనరీ పలానాళ్ళకి చెప్పిన తర్వాత మిస్ అయితే దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ అట్ ఎనీ టైం. మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ వచ్చాడు అనుకోండి, విల్ టేక్ యాక్షన్ అని. అదే మరి డెత్ కూడా ఆటోమేటిక్గా అయిపోవాలి. ఓకే. నెక్స్ట్ సార్, ఇప్పుడు మన డిపార్ట్మెంట్ కూడా మనము 3 type స్ట్రక్చర్ పెట్టాం సార్. మోస్ట్లీ అయిపోయింది. కొంచెం గ్యాప్ ఉంది సార్. ఇంకా మండల్స్ ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో ఈ మండల్ లెవెల్ 3 type స్ట్రక్చర్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి. మోస్ట్లీ డన్ సార్. యూఎల్బీస్ ఆల్సో వెరీ లిమిటెడ్గా ఉంది. మోస్ట్లీ ఐ థ్యాంక్ బోత్ పిఆర్ అండ్ ఎంఎల్ఏ డిపార్ట్మెంట్ ఫర్ గివింగ్ అస్ అండ్ కంప్లీటింగ్ దిస్ టాస్క్ అండ్ ఆల్సో ది కలెక్టర్స్. బట్ ఇది నెక్స్ట్ 2 daysలో ఇఫ్ యూ కెన్ కంప్లీట్ దిస్, ది స్ట్రక్చర్ వుడ్ బి ఫార్మ్. మానిటరింగ్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ విల్ బికమ్ ఈజియర్. This year, this weekend,
దే హావ్ టు కంప్లీట్ ఆఫ్టర్ మీరు మెసేజ్ ఇచ్చేసి చేసేస్తారు, లేకపోతే వీకెండ్కి అయిపోవాలి. సార్ నెక్స్ట్ జస్ట్ ఏపీఎస్ఎఫ్ఎల్ సార్ నెట్వర్క్ గురించి కొంచెం డిస్కౌంట్స్ ఆల్రెడీ మెన్షన్ సార్. ఏపీఎస్ఎఫ్ఎల్లో కొంచెం ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ అక్కడ కొంచెము కట్ చేయకుండా పేమెంట్ ఇష్యూస్ మీద ఇది ఒక ఇష్యూ సార్. అండ్ రెండు దట్ వీఆర్ ఆస్కింగ్ దట్ లింక్స్ ఎక్కడెక్కడ వర్క్ చేయట్లేదు వీఆర్ కంటిన్యూస్లీ విల్ బి పింగింగ్ దెమ్, అదొకటి చూసుకోవాలి సార్. దిస్ ఐ జస్ట్ గేవ్ డేటా సార్. ఇన్ఫ్యాక్ట్ అంటే 24 hours 24/7 నెట్వర్క్ మెయింటైన్ చేయాలంటే అవుటేజెస్ ఉండకూడదు సార్. ఇప్పుడు స్టేట్ రింగ్లోనూ డిస్ట్రిక్ట్ జోనల్ రింగ్స్లోనూ ఎక్కడెక్కడ అవుటేజెస్ మీరు అది క్లియర్ చేసేయండి, మనం పే చేసుకుంటాం. సో దిస్ ఇస్ ఓకే సార్. ఇక్కడ పవర్ పోయింది, జస్ట్ మెజరింగ్ సార్. కాదు అదే చేశారు కాబట్టి ఎందుకు పోయింది ఒకసారి చెక్ చేసుకోమంటున్నాను. నెక్స్ట్ సార్ మేము సర్వీస్ ప్రొవైడ్ చేసిన దానికి మాకు రావాల్సిన అమౌంట్ సార్ ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్. ఐమ్ జస్ట్ మెన్షనింగ్ ఇట్ సార్. యూ కెన్ లుక్ ఎట్ దట్ డిపార్ట్మెంట్స్ కెన్ లుక్ ఎట్ రైట్. నెక్స్ట్ సార్ these are our liabilities, so I'm just asking departments to pay if possible quickly sir. ఇది సార్ ఇప్పుడు మనం అన్ని చోట్ల నెట్వర్క్ పక్కాగా ఉందాం అనుకుంటున్నాం. వీ రిక్వెస్టెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3,800 టవర్స్ అడిగాం సార్. మనకి దీంట్లో 708 శాంక్షన్ చేశారు సార్. వాటిలో సార్ మనకి జాయింట్ సర్వే ఒక ల్యాండ్ మనం ఇవ్వాలి సార్ 620, 320 ఇస్ క్లియర్ సార్. ఐ జస్ట్ గివెన్ ద నెంబర్స్ 302. ఇందులో 5-6 జిల్లాల్లో తొందరగా జాయింట్ సర్వే కంప్లీట్ చేసి మనం ల్యాండ్ చూపిస్తే టవర్స్ శాంక్షన్ చేస్తారు సార్. టవర్స్ కంప్లీట్ చేసుకుంటే నెట్వర్క్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఈ 702 తొందరగా చేసుకుంటే మనకి నెక్స్ట్ ట్రాంచ్లో అవుట్ ఆఫ్ దిస్ 3,200 వస్తాయి సార్. సో తొందరగా మనం చేసుకుంటే మోర్ వీ డూ అర్లియర్ మోర్ విల్ గెట్ ది నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ టవర్స్ ఫర్ కంప్లీటింగ్ ది నెట్వర్క్ సార్. సో రిక్వెస్ట్ పర్టికులర్లీ సార్ ఈ జిల్లాలో ఐ రిక్వెస్ట్ దట్ కలెక్టర్స్ కెన్ entrust your JCs to, we're talking to JCs continuously sir every week 15 days, but still there's a good progress, but still if it can be done quickly so towers are established quickly కాదు. what is the time పెట్టేసిన లోపల అయిపోవాలి. 1 week's time it can be done sir. in fact మనకు వచ్చి 1 month అయింది. This is okay, 1 week time you have to complete and then work how much time you are going to complete sir? 3 to 4 months we will maximum complete sir. by March ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిపోవాలి. యూ కంప్లీట్ ఇట్ 1 week టైంలో మీరు కూడా ఎన్ని హ్యాండ్ ఓవర్ చేయండి సైట్స్ అన్ని. సో తర్వాత సార్ ఇది ఆల్రెడీ శాంక్షన్ అయిన ఏరియాస్లో కొన్ని చోట్ల మనకి ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం రిమోట్ ఏరియాస్. ఐ రిక్వెస్ట్ ఇన్ఫ్యాక్ట్ వీ హ్యాడ్ రివ్యూ మీటింగ్ విత్ ఆల్ ది కలెక్టర్స్, వీ టోల్డ్ దెమ్ హౌ టు డూ ఇట్. అది కొంచెము ఇఫ్ యూ కెన్ పర్సనల్లీ టేక్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ దెన్ ఇవి కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. వీటికి మనం ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చాం సార్, బట్ కన్స్ట్రక్షన్ కొంచెం ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇబ్బంది వస్తుంది. ఫారెస్ట్ క్లియరెన్సెస్ ఆర్ దేర్, స్టిల్ మెటీరియల్ తీసుకెళ్ళడానికి ఇబ్బంది అంటున్నారు కాబట్టి we require your local help to get these towers also up and running sir. Jio and both BSNL sir. So all service providers ఎవరైనా కావచ్చు, ప్రైవేట్ కానీ మంది కానీ అన్నిటికి కూడా మీరు ఓనర్షిప్ తీసుకొని బ్యాండ్విడ్త్ ఎస్టాబ్లిష్ కావాలి. 4G has to be established to the last mile in remote area. ఎందుకంటే రేపు హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ ఎవ్రీథింగ్ విల్ డిపెండ్ అపాన్ ఇట్. You may not reach road, some of the areas, but you can reach very easily fiber bandwidth. Bandwidth ఉంటే కనీసం మనం ఎప్పటికప్పుడు రీచ్ అవుతాం. అది ఒక పాలసీ పెట్టుకోండి. ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు ఫోకస్ సమ్ టైమ్ ఆన్ దిస్. మేక్ ఇట్. ఇంకొక పక్కన మీకు ఎక్కడెక్కడ లేవో అవి కూడా తీసుకొని ఇక్కడ గీతాంజలి శర్మ షీస్ హియర్. ఓకే, మీరు ఒకసారి ఇవి కూడా ఎప్పటికప్పుడు మీరు పంపిస్తే షీ విల్ అడ్రస్ ఆల్ దోస్ థింగ్స్. వాళ్ళతో మాట్లాడి ఇఫ్ నెసరీ ఐ విల్ హ్యావ్ 1 or 2 మీటింగ్స్ విత్ ఆల్ డెవలపర్స్. రిమోట్ ఎక్కడ కూడా మాకు బ్యాండ్విత్ లేదనేది కానీ రిలయబుల్ బ్యాండ్విత్, క్వాలిటీ ఆఫ్ బ్యాండ్విత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నవ్ ఎవ్రీథింగ్ వీఆర్ డిపెండింగ్ ఆన్ బ్యాండ్విత్, కనెక్టివిటీ. అలాంటప్పుడు ఎక్కడ కూడా మనకు జీరో ఎర్రర్స్ ఉండాలి, జీరో ప్రాబ్లమ్స్ ఉండాలి. మీరు ఒకసారి వర్కౌట్ మీరు కూడా చెక్ చేసుకుంటాము, వీళ్ళు కూడా చెక్ చేసుకుంటారు, కలెక్టర్స్ కూడా. రిక్వైర్మెంట్ ఉంటే మీకు చెప్తారు, రియల్ టైంలో మీరు సార్ట్ అవుట్ చేయాలి. ప్రాబ్లం ఉంటే మాత్రం యూ బ్రింగ్ టు మై నోటీస్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ సార్. సో సార్ 1 minute on this performance tracking and employee capacity building సార్. యాజ్ HRD DG మీరు మాకు అందరికీ కూడా కంటిన్యూస్ ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయమని చెప్పారు సార్. వీ డిడ్ సమ్ ఎక్సర్సైజ్.
ఇన్ఫ్యాక్ట్ సార్ మనవి టోటల్ 20,693 ఆఫీస్ ఎక్సెప్ట్ విలేజ్ లెవెల్ కాకుండా మండల్ లెవెల్ దగ్గర ఉన్న ఆఫీసెస్ అన్ని మ్యాప్ చేసాం సార్. మ్యాప్ చేసి ఈచ్ ఆఫీస్కి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, స్వర్ణాంధ్ర KPS, నాన్ స్వర్ణాంధ్ర KPS, అటెండెన్స్, QR బేస్డ్ ఫీడ్బ్యాక్, ఈ ఆఫీస్ పర్ఫార్మెన్స్, కెపాసిటీ బిల్డింగ్, ఇవి 6 కూడా వీ హ్యావ్ ఎవ్రీ ఆఫీస్కి వీ హ్యావ్ మ్యాప్డ్ అండ్ వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ సార్. అంటే ఈ ఆఫీస్ పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి లింక్ అయి ఉంది సార్. అండ్ స్వర్ణాంధ్ర, నాన్ స్వర్ణాంధ్ర KPIs ఆర్ ఆల్సో లింక్ టు ఈచ్ ఆఫీస్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటే మండల్ లెవెల్లో క్రాప్ ఏరియా ఎంత అండ్ విచ్ కైండ్ ఆఫ్ క్రాప్ అండ్ ప్రొడక్టివిటీ, ఆల్ దోస్ ఇండికేటర్స్ హ్యావ్ బీన్ నౌ ఇంటిగ్రేటెడ్ ఎట్ దట్ లెవెల్. అక్కడ మనకి డేటా ఎలాగా ప్లానింగ్ డిపార్ట్మెంట్కి వస్తుందో ఆటోమేటిక్గా ఈచ్ ఆఫీస్ వైజ్ ఆల్సో ఇట్ ఈస్ గెటింగ్ మ్యాప్డ్ సార్ ఫర్ దట్ పర్ఫార్మెన్స్ సార్. సార్ తర్వాత సార్ కెపాసిటీ బిల్డింగ్ సార్ మనము ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ నెక్స్ట్ లాస్ట్ 4 months we did an exercise. Sir, there are 7,262 unique positions. That means sir, senior assistant is one position sir. He may be across 100 departments, 100 places. అట్లాగా మనకి 7,262 unique positions up to mandal we could do sir. And then దాని చేసిన తర్వాత ప్రతి పొజిషన్కి 7,200కి కూడా ఒక 24 కోర్సులు ఐగాట్లో వీ హ్యావ్ మ్యాప్డ్ సార్. అంటే దేర్ ఇస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ సార్. మనం ఎంప్లాయీకి వదిలేసి మీరు 10 కోర్సులు చేసుకోమంటే ఈ మే డూ ఎనీ కోర్స్. బట్ హియర్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ హిస్ జాబ్, హిస్ స్కిల్ రిక్వైర్మెంట్ వీ హ్యావ్ మ్యాప్డ్ దట్ సార్. దట్ పాయింట్ వీ హ్యావ్ డన్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, దిస్ ఈజ్ లైక్ మెడికల్ ఎడ్యుకేషన్లోనే ఆల్మోస్ట్ 443 పొజిషన్స్కి వీ హ్యావ్ డన్ సార్. లైక్ దిస్ వీ హ్యావ్ డన్ దిస్ ఫర్ ఈచ్ పొజిషన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే సార్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్కి there are 5 competencies is required సార్. ఒక డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ సపోర్టు, టీమ్ సూపర్విజను, డిజిటల్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, అట్లాగా దానికి రిక్వైర్మెంట్ అయిన కోర్సెస్ వీ హ్యావ్ మ్యాప్డ్ లైక్ దిస్ సార్. దిస్ వీ హ్యావ్ డన్ ఫర్ ఆల్ ది 7,200 పొజిషన్స్ అండ్ కోర్సెస్ హ్యావ్ బీన్ మ్యాప్డ్ సార్. నౌ సార్ ఐగాట్తో కూడా మ్యాప్ చేసాం. ఐగాట్లో ఉన్న కోర్సెస్ ఫర్ రిపోర్టింగ్ ఆఫీసర్ సార్, తన దగ్గర పనిచేసే వాళ్ళకి he can 24 courses so he can map sir. So and then employee will do those courses. Once he completes the course in IGOT లో పూర్తి చేయగానే ఆటోమేటిక్గా అది పూర్తి చేస్తున్నట్టు ఇక్కడికి వచ్చేస్తుంది సార్. దెన్ the reporting officer knows that the course has been completed and then scoring is also generated sir. Employee sir, he can log in and he will see that what courses have been assigned to him and then he can complete the course. And course complete చేయగానే అతని సర్టిఫికెట్ వస్తుంది. And then his reporting officer knows that he has completed, and every 6 months we can keep on adding new courses so that continuous updation we can keep on doing sir. So this entire thing we have done sir. In fact, IGOT kaakunda in future we will also add different courses from IIMs and other facilities, free courses if possible. Tomorrow we can design our own courses and also put online and link to sir. Rather than generally doing any course anybody wants, we are trying to do a specific course required for his job sir, so that job efficiency is improved sir. So that part is done sir. So now I request all the collectors and all, and also all the secretaries and all, you can insist on all the people who are reporting to you. In fact, we have issued orders yesterday sir. CSR తో orders ఇప్పించాము, and that clearly దాంట్లో URL కూడా మెన్షన్ చేసాము. Now officers can start doing course. For example sir, if somebody is there, these 2 people report to him, he can allocate courses to them sir. And the employee goes and he sees the course and he can attend the IGOT course and then completion ఇక్కడ ఆటోమేటిక్గా లింక్ అవుతుంది సార్. అండ్ కోర్స్ కంప్లీషన్ చేస్తే మనం ఒక 100 మార్క్స్లో 20 మార్క్స్ అనుకున్నాం ఈ పర్ఫార్మెన్స్లో, 20 మార్క్స్ ఆటోమేటిక్గా వెళ్ళి జాయిన్ అవుతాయి, అతని స్కోరింగ్లో జాయిన్ అవుతాయి సార్. మంత్లీ రేటింగ్ ఏదైతే ప్రతి ఆఫీస్కి ఇస్తామో ఈ 100 మార్క్స్ 20 మార్క్స్ కెపాసిటీ బిల్డింగ్కి వెళ్ళి జాయిన్ అవుతాయి సార్. దిస్ ఈస్ వాట్ we are trying to do sir. Already sir, as I said sir, each office performance indicate cheyadaniki we have taken these parameters, KPIs, skill upgradation, public perception, e-office indicators, attendance and QR code sir. ఇవన్నీ అయిపోయినాయి సార్. జస్ట్ ఒక అటెండెన్స్ ఒకటి QR codes we are just internally thinking. So we'll take some consultation with everybody and see sir what is required and all we'll do sir. So we should be able to give each office a numerical rating and then compare to other offices geographically and also sir. So this is from our side sir. Thank you sir. ఇక్కడ ప్లానింగ్ డిపార్ట్మెంట్ యు ఆర్ వర్కింగ్ ఐగాట్ ఎన్ని కోర్సెస్ కంప్లీట్ చేశారు, ఏమైనా ఐడియా ఉందా మీకు?
ఓకే, దానికి దీనికి లింక్ చేశారా మీరు? ఇచ్చాం సార్, ఏపీఐ లింక్ ఇచ్చేసాను సార్ ఆర్టీజీఎస్కి. ఆ బ్యాకప్ డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోయింది సార్. ఆన్లైన్ కోర్సెస్లో వీఆర్ నెంబర్ 1. ఎస్ సార్, నెంబర్ 1 ఇన్ ద కంట్రీ సార్. ఆన్లైన్ కోర్సెస్లో వీఆర్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ, ఐ గాట్ లవ్. బట్ రిలవెంట్ కోర్సెస్ ఎంతవరకు మ్యాచింగ్ అయినాయి? సర్టన్ ఫంక్షనరీ రిక్వైర్స్ సర్టన్ స్కిల్స్. ఆ స్కిల్స్ ఏం కావాలనో ఆర్టీజీఎస్ విల్ డిసైడ్. టుమారో ఈ వారంలోనే మేము ఒక మంచి హెచ్ఆర్డి డైరెక్టర్ జనరల్ తీసుకుంటున్నాం. ట్రైనింగ్ అంతా కూడా స్టార్ట్ చేస్తాం. ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు ఇద్దరిని కూడా కన్సార్టియం కింద నాలెడ్జ్ పార్ట్నర్స్గా తీసుకొని కోర్సెస్ రీస్ట్రక్చర్ చేయడం అన్నీ చేస్తాం. అదే మరి బెస్ట్ పర్సన్స్ ఉంటే కూడా కొంతమంది ఇండివిజువల్స్ కెపాసిటీ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ తీసుకొస్తాం. మనకి ఏ రిక్వైర్మెంట్ ఉంది, ఎంతవరకు ఉంది, ఎట్లా చేయాలి, ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ కింద స్కిల్ డెవలప్మెంట్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. ఇట్ మే బి టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఆర్ అదర్వైజ్ రిక్వైర్డ్ స్కిల్స్ ఫర్ ద జాబ్ అన్నీ కూడా మ్యాచ్ చేసి విల్ వర్క్ ఇట్ అవుట్. సో దట్ మనం క్వాలిటీ చాలా సర్వీసులు చేసాం లేకపోతే కోర్సులు చేసాం అనేది కాకుండా ఆ జాబ్ చేయడానికి రిక్వైర్డ్ కోర్స్ చేశాడా లేదా అది కూడా మనం తీసుకుంటాం. ఫిజికల్, వర్చువల్ బోత్. సో దట్ అన్నీ కూడా మీరు ఇప్పుడు ఇక్కడ మీరు చూసినప్పుడు ఇంటిగ్రేషన్ మీరు చూస్తే ఈ 1 hour 30 minutes అయింది. 30 minutes ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, కానీ వీఆర్ హ్యావింగ్ క్లారిటీ. మీరు ఇఫ్ యూ కెన్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ దెన్ యువర్ లైఫ్ విల్ బి వెరీ ఈజీ. ఇది హ్యాండిల్ చేయలేకపోతే మన తప్పు తప్ప మీకు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ఫింగర్ టిప్స్ ఇన్క్లూడింగ్ ఏఐ. ఏఐ ద్వారా కూడా రైట్ సొల్యూషన్ వచ్చిన తర్వాత, హిస్టారికల్ డేటా వచ్చిన తర్వాత, ప్రజెంట్ డేటా ఉంది, నాలెడ్జ్ మొత్తం తీసుకొస్తున్నాం. అదే సమయంలో రియల్ టైం డేటా వస్తుంది. ఎప్పటికప్పుడు ఏఐ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఎవ్రీథింగ్ వీఆర్ ఇంటిగ్రేటింగ్ నౌ, కెపాసిటీ బిల్డింగ్తో సహా. ఇవి కాకుండా సెటిలైట్ డేటా ఎవ్రీ మంత్ వస్తుంది. అదే మరి డ్రోన్ డేటా కూడా ఉపయోగించుకోవచ్చు అవసరమైతే. ఇంకొక పక్క సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ఇంకా లేటెస్ట్ టెక్నిక్స్ వస్తే, టెక్నాలజీ వస్తే అవి కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. టెక్నాలజీ అండ్ ఆల్సో బెస్ట్ ప్రాక్టీసెస్, యూస్ కేసెస్, ఎవ్రీథింగ్ రెడీ చేసుకొని మీరు కూడా ఇన్నోవేటివ్గా ఆలోచించండి. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, హౌ టు సాల్వ్ ది ప్రాబ్లం రియల్ టైమ్ విత్ అక్యురేట్ డెసిషన్ మేకింగ్. రైట్ డెసిషన్, రైట్ టైమ్ and move forward. Okay, anybody is having any doubts on this? ఇది చాలా రోజుల నుంచి బిల్డప్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆర్టీజీఎస్ నేను కూడా వాళ్ళని ఎవ్రీ వీక్ ఒక 2 hours కూర్చుంటున్నాం. దాని ఫలితం కనపడుస్తూ ఉంది. ఈరోజు ఫుల్ ప్లెడ్జ్లో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాం. మినిస్టర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది లాజికల్గా మీరు తీసుకోకపోతే మీకు ఈజీ అవుతుంది. అదే సమయంలో ఆఫీసర్స్ అందరూ కానీ మనం డ్రిల్ డౌన్ చేయగలిగితే అల్టిమేట్గా మనం అనుకున్న 15% గ్రో కావడం పెద్ద కష్టం కాదు. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ విత్ మంత్లీ ఉంటాయి. ఎక్కడ ప్రాబ్లం ఉంటే వీ కెన్ అడ్రస్ ఇమీడియట్లీ. వాళ్ళది సార్ ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారంగా వీ హ్యావ్ టు టేక్ పర్మిషన్ సార్ టు డూ కోర్సెస్. ఐగాట్ కింద అయితే బ్లాంకెట్ పర్మిషన్ ఉంది సార్. టు డూ కోర్సెస్ అండర్ కోర్సెరా అండ్ ఎడెక్స్ every time we have to seek permission sir. Adi blanket ka permission iste we would intimate sir as soon as that. Okay, I will very happy, I will get it. Thank you sir. నేను మాట్లాడతాను. ఓకే, అది కూడా రాసుకోండి మీరు. సిఎస్ గారు విల్ గెట్ ఇట్. ఓకే, జిఐడి కూడా రాసుకోండి, మనం టేకప్ చేద్దాం. ఆర్టీజీఎస్. ఓకే, ఎనీబడి ఈస్ హ్యావింగ్ ఎనీ డౌట్స్? Revenue department employees are marking FRS app lo attendance sir. That is not being reflected in GSWS portal, sir. We'll take an API, sir. We'll take an API and get the attendance. Not an issue on that. All integrate చేస్తున్నారు? Yes, sir. Yes. Integrate చేసుకుంటున్నారు sir. Every employee CFMS ID ఈ అన్ని mobile numbers తో సహా ఉంది sir data. We just pulling the data from FRS, attendance will be marked. Okay, you do that. Yes. Right. Okay. Okay, then we will go to next subject.
బ్రేకా ఉందా? ఓకే.